మత సామరస్యానికి ప్రతీక నంద్యాల జిల్లా అని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ బండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణ పరిసర ప్రాంతంలోని చిన్న చెరువులో కలెక్టరేట్ పరిపాలన గణపతి నిమజ్జనం కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక లాంటిదని, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి నిమజ్జనంలో పాల్గొనడం ఎంతో శుభప్రదమన్నారు. నంద్యాల పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఒకరికొకరు సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా ఈ ప్రభుత్వ తరఫున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కమిషనర్ గారు బాగా మంచిగా కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు చేస్తున్నారు. కాబట్టి ఈ శాంటిటీ, ఈ ఐక్యమత్యాన్ని మనం కాపాడుకుంటాము. మన ప్రాంతం ఐక్యబద్ధంగా ఉంటేనే అభివృద్ధి చెందుతాము, అభివృద్ధి చెందితేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి ఈరోజు దానికి ప్రతి నంద్యాల, కాబట్టి నంద్యాల అనేది మన రఘునందు ప్రాంతం, సర్వేశ్వరుడు ఇక్కడ పుట్టిన ప్రాంతం, మన ప్రాంతం. దాంతో ప్రారంభమైందే మన నంద్యాల పేరు కూడా, నంది ఈశ్వరుతో ప్రారంభమైంది పేరు కూడా. కాబట్టి అటువంటి నంద్యాల చాలా మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం ఈవెంట్లో పాల్గొనే అవకాశం కలిగించినప్పుడు భగవంతుని ఆశీస్సులు. గణేష నిమజ్జనోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. మనం వినాయక చవితి నుంచి 5వ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాము. మన నంద్యాల జిల్లాలో, మన నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా. అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పూజల్లో కూడా పాల్పంచుకొని అందరం కలిసిమెలిసి ఉండే జిల్లా. ఈరోజు కూడా మత సామరస్యానికి, సమైక్యతకి అర్థంగా ఈ నంద్యాలలో మన నిమజ్జనోత్సవం జరుగుతుంది. ముందుగా కలెక్టర్ వారి కార్యాలయంలో పరిపాలనా గణపతిని నిమజ్జనంతో మనం సుమారు ఈ కట్టపై నుంచి దగ్గరగా 600 పైన విగ్రహాలని ఈరోజు మనం నిమజ్జనోత్సవం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలి. అన్ని విధాల గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఆటంకాలు ఏమీ లేకుండా భగవంతుడే చూస్తాడు. ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరిగేటట్టు ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు సహకరించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన నంద్యాల జిల్లాలో ఈ ఫంక్షన్ జరుగుతుంది. దానికోసం ఇప్పుడు కలెక్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ అన్ని ఫస్ట్ గణేష్ నిమజ్జనం చేసాము. తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము, ప్రాపర్గా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు. అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక పీస్ఫుల్ జిల్లా, అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు. ఇది చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ. సో అందరూ శాంతి భద్రతగా అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్, సెక్యూరిటీ అన్ని రకాల చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ 400 to 500 ఐడియాస్ వస్తాయి. నైట్ వరకు జరుగుతుంది. నైట్ వరకు ప్రాపర్గా లైటింగ్ ఉంటాయి. పోలీస్ బందోబస్తు కూడా అప్పుడు వరకు ఉంటాడు. అండ్ అదే మీతో కోరుకుంటాము, శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, రిలీజియస్ కోఆపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది, అది మనం కంటిన్యూ చేయాలి. అదే నేను కోరుకుంటున్నాను. గణేష్